ఈనాటి ధ్యాన కీర్తన 70వ కీర్తన భాగాన్ని కొద్ది సమయం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాం ప్రియులారా. ఈ కీర్తన భాగం జ్ఞాపకార్థమైన కీర్తన అని రాయబడి ఉంది. దావీదు భక్తుడు దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని, దేవుడిచ్చే రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలో తన అనుభవాన్ని వ్యక్తపరిచిన కీర్తన ఇది. ఈ కీర్తనలో ఉన్న 5 వచనాల సారాంశం ఒకటే: ప్రతి మానవుడు దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టాలని, రక్షణ మార్గములోకి వచ్చిన వారు రక్షణను ప్రేమించేవారుగా ఉండాలని, ఆ రక్షణను ఎవరైతే ప్రేమించేవారు ఉంటారో వారే దేవుణ్ణి మహిమపరిచేవారని, దేవుడు తన మహిమలో వారి ప్రతి అవసరత తీరుస్తాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. కనుక భూదిగంత నివాసులందరూ కూడా దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ధనము మనల్ని రక్షించలేదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే లోకంలో జరుగుతున్నటువంటి ఆ వింతైన కార్యాలు మనకు బుద్ధి చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా దేశంలో వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఉన్నటువంటి ప్రాంతం అని, విలాసవంతమైన జీవితాలు జీవించేవారు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారట. బైబిల్లో రాశాడు, ఏమని రాయబడి ఉందంటే, నోవహు దినాల వలె జలప్రలయముతో భూలోకాన్ని నాశనం చేయను కానీ భూమిని అగ్నితో నేను నింపాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోక నాశనం కొరకు దేవుడు దేనితో నింపాడంట? భూమిని అగ్నితో నింపాడని ఉంది బైబిల్లో. కొత్త నిబంధనలో కూడా మాటలు ఎన్నో ఉన్నాయి. స్తోత్రం చెబుదామండి. కనుక ఈవేళ అగ్ని పర్వతాలు పగులుతూ అక్కడ బద్దలైపోతున్నాయి. సముద్ర గర్భములోంచి అగ్ని ప్రజ్వరిల్లుతూ వ్యాపిస్తుంది. కనుక అనేక దేశాలు, అమెరికా దేశమే కాదు చాలా దేశాల్లో అగ్ని పర్వతాలు బద్దలై అగ్ని కారు చిచ్చు వలె దహించి వేస్తుంది అనేక ప్రాంతాలు. మరి ఆ విలాసవంతమైన జీవితాలు జీవించేవారు కోట్లంటే లెక్కలేని వారు వాళ్ళు. మన అమెరికా దేశ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతున్న ఒబామా గారి యొక్క కుమారుడు విలాసవంతమైనటువంటి అక్కడ ప్యాలెస్లు ఉన్నాయంట. ఎంతెంతో ఎన్నో కోట్ల రూపాయలు ఖరీదైన ఆస్తులన్నీ దహించి వేసేదంటే అగ్ని. వాళ్ళకి టీవీలోనే చూపిస్తున్నాడు. స్తోత్రం చెల్లించాను. అంటే త్వరలో ట్రంప్ గారు ఎక్కబోతున్నారు అమెరికా దేశ అధ్యక్షుడి కింద. ఏది ఏమైనా ప్రతి మానవుడు దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టాలి. అందుకే దేవుని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములో చాలా తేటగా రాయబడ్డాయి. లోకములు ఏ గ్రంథములోనూ ఆ మాటలు ఉండవు. ఈ పరిశుద్ధ గ్రంథానికి అందుకనే బైబిల్ గ్రంథం అని రాయబడి ఉంది. హల్లెలూయా. మన జీవిత సత్యాన్ని తెలియజేసే మాటలు, దేవుని మాటలు కలిగినటువంటి గ్రంథం ఇది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మాటలతో ఉన్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22లో రాస్తాడు. ఏమనంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే, మరే దేవుడు లోకములో లేడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే రక్షించేవాడైనా, మనల్ని కాపాడేవాడే దేవుడు. కనుక ఆ దేవుని వైపు చూసి ప్రతి మానవుడు రక్షణ పొందాలి. లోకములో విలాసవంతమైన జీవితాల వైపు కాదు, విలాసవంతమైన జీవితాలు ఇచ్చే ఆ ధనం కొరకు కాదు కానీ, ఆ ఘనత కొరకు కాదు కానీ, రక్షించే దేవుని వైపు ప్రతి మానవుడు కూడా చూడాలట. దేవుని స్తోత్రం. ఆ రక్షణ విలువ తెలిసిన వారు రక్షణను ప్రేమించేవారుగా ఉండాలటే అండి. ఆ రక్షణను ప్రేమించేవారుగా ఉండాలంట. ప్రేమించుట అంటే మనసుంచుట.
ఆ రక్షణ మీదే మనస్సు పెట్టిన వారే ఉండాలటండి. ఆ రక్షణ భాగ్యము కంటే లోకములో గొప్పది లోకములు ఏదీ లేదు. అందుకంటాడు, ఒక సర్వలోకమును ఒకడు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికేమి ప్రయోజనం? తన ప్రాణానికి ప్రతిగా దేవుడికి ఏమివ్వగలడు? దేవునికి స్తోత్రం. కనుక ప్రతి మానవుడు సర్వలోకము కంటే విలువైన, అంటే లోకములో ఉన్న వాటికంటే విలువైన ఆత్మరక్షణ కొరకు కనిపెట్టాలి. అది దేవుడిచ్చేది మాత్రము, లోకములో దేనివల్ల కలిగేది కాదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, ఆ రక్షణ కొరకు కనిపెట్టే అనుభవంలోనికి ప్రతి మానవుడు రావాలని, ఆ రక్షణను ప్రేమించే అనుభవం ప్రతి మానవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. లోకంలో చూడండి, ఈనాడు ఎంతో భక్తి జరుగుతుంది. ఆయా మతస్థుల వారు ఎంతో భక్తి చేస్తున్నారు. వారిని అడగండి, మీరు ఎందుకు చేస్తున్నారు భక్తి అంటే, మోక్షం కొరకు అంటారు. అంటే మోక్షము అనేది అనగా దేవుని సాన్నిధ్యం, దైవానుగ్రహం కొరకు అంటారు. ఎందుకు దైవానుగ్రహం కొరకు అంటే, దేవుడు తప్ప ఎవరూ మనలను కాపాడలేరని, రక్షించలేరని సమస్త మానవాళికి తెలుసండి. కానీ ఆ దేవుడిచ్చే రక్షణ కొరకు మాత్రం కనిపెట్టే అనుభవము వేళ అనేకులకు లేదు. దేవునికి స్తోత్రం. కనుక రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం ఆ రక్షణను ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉండాలని, అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలమని, దేవుడు మన ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తాడని ఈ కీర్తన భాగం మనకి తేటగా బోధిస్తుంది. ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథంలోనే 62వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. 11వ వచనం, ఆలకించుడి, భూ దిగంతముల వరకు దేవుడు సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో నేనిచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. పరిశుద్ధ ప్రజలనియు, దేవుడు అనగా యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశీర్వదింపదగినదనియు ఆశింపదగినవనియు కంటిన్యూగా చదవాలమ్మా. విసర్జించబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ ఇది ప్రవచనాత్మకమైన మాటలండివి. భూదిగంతాల వరకు కూడా దేవుని రక్షణ సువార్త వ్యాపిస్తూనే ఉంది. కనుక ఇవాళ టీవీ చూస్తే టీవీలో సువార్త చెప్పేవారు చెప్తారు, ఇది శాటిలైట్ సిస్టము, ఇది ఇక్కడ చెప్తున్నది భూదిగంతాల వరకు కూడా వెళ్ళిపోద్దని తెలియజేస్తున్నారు. అంటే ఈనాడు గ్లోబల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దైవ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది దేవుని రాకడకు ముందు అన్నీ జరగాలి, జరిగిపోతున్నాయి. స్తోత్రం. మనుషులు వెళ్ళి సువార్త చెప్పలేని స్థలాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్థలాలకి దేవుని సువార్త వెళ్ళాలంటే ఈ సిస్టమ్ అనేది లోకములో ఏర్పడాలి. కనుక ఈ శాటిలైట్ సిస్టమ్ ఏర్పడింది. దీన్ని కూడా గ్లోబల్ సిస్టమ్ అని కూడా చెప్తారు. చూడండి, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి నెంబర్ నొక్కితే మన విషయాలన్నీ బయటపడిపోతున్నాయి. బ్యాంకులోకి వెళ్ళి డబ్బు తీసక్కర్లేదు, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి నెంబరు నొక్కి దాన్ని నీ తంబేస్తే చాలు
నీ అకౌంట్లో డబ్బు ఎంత ఉందో తెలిసిపోతుంది. స్తోత్రం చెల్లించండి. అందుకే ఈనాడు అనేక మంది ఫైబర్ నేరగాళ్ళు మరి లేనిపోని అబద్ధపు మెసేజ్లు పెట్టి దాన్ని ఓపెన్ చేయగానే మన అకౌంట్లో డబ్బులన్నీ లాగేస్తున్నారు. వీళ్ళు ఎంతోమంది నష్టపోతున్నారో భయమేస్తుంది. వీళ్ళు చాలామంది మన ఒక ఆయన అంటున్నాడు, అయ్యా బ్యాంకులో కూడా డబ్బులు దాచుకోవడానికి భయం వేస్తుందండి అంటున్నాడు. అవునా కదా? ఇక ఈ ఫైబర్ నేరగాళ్ళ ద్వారా ఎప్పుడు బుక్ అయిపోతామో. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబరు దొరికితే ద్వారా ఆ మెసేజ్ ఇచ్చి ఏదో అన్నాడు, ఐడియా ఏదో నెంబర్ అంట, ఓటీపీ అంట. ఆ చెప్తే చూడాలంటే మొత్తం అంతా మనకు అడ్రస్ అంతా గలంతా అయిపోతుంది. మన డబ్బులన్నీ లాగేసుకుంటున్నదట. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఇక్కడి నుంచి పూర్వకాలంలో వాళ్ళే అందరూ కూడా బ్యాంకుల్లో కాకుండా ఇళ్లల్లో దాచుకునే రోజులు వచ్చేస్తున్నాయి. స్తోత్రం చెల్లిందాం అందరం. అందుకని గతించిన కాలము జరిగిన విషయాలు మరలా జరగబోతాయని కూడా బైబిల్లోనే ఉందండి. మరి పూర్వకాలం వల్లే పురులు వచ్చేస్తాయి, ధాన్యం పురుగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధాన్యాన్ని మళ్ళీ మనం జాగ్రత్త పెట్టుకుని ఉడకబోసుకుని బియ్యవాడించుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు అంతా రెడీమేడ్. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బులు వేసేసుకోవడం, దానికి ఏది ఇస్తారో ఏం కార్డు, అది ఏటీఎం కార్డు తీసుకోవడం, ఆ ఏటీఎంలకి నొక్కితే ఆ డబ్బులు వచ్చి పడిపోతున్నాయి. బియ్యం తెచ్చేసుకోవడం. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇవాళ కష్టం లేదు. అందుకని ప్రియులారా గమనించాలి, బైబిల్ చెప్తుంది ఈ రక్షణ సువార్తను భూదిగంతాల వరకు కూడా పంపించడానికి దేవుడు కొంతమందికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ శిష్టాన్ని దేవుడే ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. అన్ని దేశాల సమాచారం ఒక చోటకు వచ్చేస్తుంది ఇప్పుడు. కనుక ప్రియులారా మన యొక్క రహస్యాలు గొప్ప. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రతి మానవుడు కూడా రక్షించే దేవుణ్ణి ప్రేమించేవారు ఉండాలి. దేవుడిచ్చే రక్షణను ప్రేమించేవారు ఉంటే ఏ యొక్క మోసగాడి చేతిలో పడి మనం మోసపోనే పోము. దేని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని కనుగప్పలేడు ఏ ఫైబర్ నేరగాడు కూడా. ఏ నేరగాడు కనుగప్పలేడు. ఎందుకంటే ఆయనకు రహస్యం అనేది ఏదియూ లేదు ఆయన దృష్టిలో. స్తోత్రం చెబుతారండి. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు చక్కని మాట. 2వ అధ్యాయం 4వ వచనం నుండి 6 వరకు చదవండి దయతో. హల్లెలూయా. ఎందుకంటే ఆది నుంచి కూడా అనగా క్రీస్తు పూర్వములోను కూడా సృష్టారంభం నుంచి కూడా ప్రతి మానవుణ్ణి కాపాడేవాడు దేవుడే అనే సంగతి పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుందండి. స్తోత్రం చెబుదామండి. ఎందుకు దేవుడు మానవాళిని కాపాడేవాడు ఉన్నాడంటే ఈ మానవాళిని మోసం చేసేవాడు, నాశనం చేసేవాడు ఒకడు లోకములో ఉన్నాడు. దేవుడు వాడిని ఉండనిచ్చాడు. వాడి పేరే నాశన పుత్రుడు. కనుక వాడిని సైతాను అని అంటాం మనం. దేవునికి ఈ మానవాళికి విరోధి వాడు. కనుక దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టకుండా దేవుని కాపుదల్లో మానవుడు జీవించకుండా దేవునికి దూరం చేసేవాడే ఈ యొక్క పాప పురుషుడైన సైతాన్. వాడు ఉన్న లోకములో మనం ఉన్నాం. వాడు ఏదో విధంగా మనలను దైవ సన్నిధి నుంచి దూరం చేయడానికే చూస్తాడు. ఏదేని తోటలో దేవుని తోట అనబడి ఏదేని తోటలో ఉన్న ఆదామవలనే దేవునికి దూరం చేసిన వాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రతి మానవుని కూడా వాడి దేవునికి దూరం చేయడానికి చూస్తున్నాడు. లోకాసులతో నింపేస్తున్నాడు. ఈ లోకాసులతో నింపబడిన వారినే సెలబ్రిటీస్ అంటారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మాకు తెలిసిన బంధువుల తాలూకా సోదరి మా పాస్టర్ గారు సెలబ్రిటీస్ అండి అని నాన్నగారు అంది. వాళ్ళ పాస్టర్ గారు సెలబ్రిటీ అంట.
నేను ఆశ్చర్యపోయాను, ఇది ఎక్కడ పేరని. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన ఎప్పుడు కూడా లోకాసుల కొరకే చెప్తాడు. ఆయన లోకములో మనం ఘనత పొందాలి, ధనాన్ని పొందుకోవాలి, గొప్పవారు అవ్వాలి, లోకం మెచ్చుకునే రీతిలో మనం జీవించాలని ఆయన అలాగే జీవిస్తాడు. ఆయన బోధలు అలాగే ఉంటాయి. అందుకనే మంచి టైటిల్ ఆయనకు వచ్చింది, సెలబ్రిటీ పాస్టర్ గారు అంట. స్తోత్రం చెల్లించండి. మనం సెలబ్రిటీ భక్తులం కాకూడదండి. హల్లెలూయా. లోకాసులకు దూరంగా ఉండేవారంగా ఉండాలి. దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టేవారంగా మనం ఉంటే ప్రతి విధమైన మోసము నుండి దేవుడు మనలను విడిపిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ప్రతి విధమైన శ్రేష్టమైన ఈవేయు జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుంచి మనకి అనుగ్రహించబడతాయంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకాశీర్వాదాల వైపు కాదు మనం పరుగులు తీసేది. అవి శ్రేష్టమైనవి కాదు, అవి నాశనకరమైనవి, మన నాశనం చేసేవి లోకాశీర్వాదాలు అనేవి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు పరమందున్నాడు, ఆయన జ్యోతిర్మయుడకు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన పేరే జ్యోతిర్మయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చేదే రక్షణ, దేవుడిచ్చే ఆశీర్వాదాలే మనల్ని కాపాడేవని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది ప్రియులారా. కనుక ఆ రక్షణ ఆనందాన్ని, ఆ పరలోక ఆశీర్వాదాలు ఇహలోకములో మనం అనుభవించాలని, ఆ ఆశీర్వాదాలను దోచుకునేవాడు ఎవడు లోకములో ఎక్కడా లేడండి. దేవుని స్తోత్రం. అంత జ్ఞానం ఎవడికి దేవుడు ఇవ్వలేదు. కనుక ఆ పరలోక ఆశీర్వాదాలు ఇహలోకములో మనం అనుభవించే వారంగా ఉండాలంటే ఆ రక్షణను ప్రేమించే అనుభవం కావాలి. అందుకంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యము విషయములో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు అంటాడు. దేవుని యొక్క కోరికది. మనుషులందరూ అంటే భూదిగంత నివాసులందరూ కూడా ఈ రక్షణ పొందాలి, అనగా దేవుడిచ్చే రక్షణను అనుభవించాలి. ఈ రక్షణానందాన్ని ప్రతి మానవుడు పొందుకోవాలి. దీనికి రక్షణ వస్త్రము అని పేరు పెట్టారు. ఎవరి మీదైతే రక్షణ వస్త్రం ఉంటుందో వారి దరిదాపులు కూడా దుష్టుడైన సాతాను రాలేడటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాడు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ రెండు కార్యాలు మనం జరగాలి. రక్షణ పొందడం అనగా రక్షణ మార్గములకు రావడం, అనగా దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టడం. అలా కనిపెట్టేవారు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగి జీవించాలట. సత్యము అంటే లేఖనాలు చెప్తున్న ఒకే ఒక మాట, యేసే సత్యము. దేవుని స్తోత్రం. యేసు మాటే సత్యం. ఆయన అంటాడు, నా మాటే సత్యం అంటాడు. కనుక నేను చెప్తున్న మాట మీద మరి మనస్సు నిలిపితే సత్యమును గ్రహిస్తారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అనగా యేసయ్య మాటలోనే ఉంది సత్యం. కనుక యేసయ్యను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆయన ఎందుకు భూలోకానికి వచ్చారు, ఎందుకు కలవరి శిలువలో యాగమయ్యారు, మరణము జయించి తిరిగి లేచి మానవాళికి ఏమిచ్చారు, ఈ మూడు విషయాలు ఎవరైతే ఎరిగి ఉంటారో వారే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారండి. దేవునికి స్తోత్రం. ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకొరకంటే ఈ పాపలోకములో పరిశుద్ధులుగా మనం ఎలా జీవించాలో జీవించి చూపించడానికి వచ్చాడు, మాదిరి చూపించడానికి వచ్చాడు. ఎందుకు ఆయన సిలువలో యాగమయ్యాడంటే పాపులమైన మన కొరకు పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించడానికి. ఏ పాపము లేని ఆయన తన రక్తాన్ని చిందించి రక్షణ ఇవ్వడానికే సిలువలో యాగమయ్యాడు.
సమాధిని గెలిచి తిరిగి లేచి మానవాళికి జీవాన్ని ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. ఒకటన లోకానికి వచ్చి మాదిరి చూపించారు, శిలువయాగము ద్వారా రక్షణ కార్యాన్ని జరిగించారు, మరణము జయించి తిరిగి లేచి మానవాళికి జీవాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఈ జీవాన్ని ఎవరైతే పొందుకుంటారో వారే సత్యమును గూర్చి అనుభవజ్ఞానో గలవారని బైబిల్ చెప్తుంది. చూడండి, దీని కొరకు మీకు అర్థం అవడానికి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, అన్నీ మనం ధ్యానించలే ఒకేసారి. కనుక ఈరోజు ప్రభు మనకిచ్చిన మాటలు ధ్యానిద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు, దయతో తీద్దామా? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మొదటి నుంచి 5వ వచనం వరకు చదవండి. ఇక్కడ క్రీస్తు యేసు భూలోకానికి వచ్చిన తరువాత ఆయన కలవరి శిలువలో యాగమై రక్షణ మానవాళికి అనుగ్రహించిన తరువాత మొట్టమొదటగా అనేక మంది యూదులను ఆయన దర్శించాడు. ఎక్కువగా ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఎక్కువ మంది యూదులే అని చెప్పబడింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. యూదులైన వారిని అనేక మందిని ఆయన దర్శిస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన దర్శించాడంటే రక్షణ అనేది మానవాళికి ఏ విధంగా అనుగ్రహించబడుతుందో, ఈ రక్షణ అనేది ఎంత గొప్పదో, ఏ విధంగా దేవుడు మానవాళికి అనుగ్రహించాడో తెలియచేయడానికి ప్రభువారు అనేక మందిని ఆయన దర్శించినట్లుగా మనం చూస్తాం శరీరధారికి ఉన్న దినాల్లో. ఈ దర్శించిన వారిలో ఒకడు పేతురు. ఆయన అసలు పేరు సిమోను. సిమోనును ఒకరోజు దర్శించాడు ఆయన. అప్పటికి సిమోను యూదుడటండి. ఆయన క్రీస్తు యేసుని ఎరిగిన వాడు కాడప్పటికి. అయితే ఆ దినాల్లో యూదులు అనబడేవారు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మగబిడ్డ పుట్టితే అనగా వారిలో ఉన్న మగవారందరూ కూడా అక్షరార్థమైన సున్నతి అనే ఆచారము వారు అనుసరించాలి. అది మోషే గారు నియమించిన ధర్మశాస్త్రం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వేరు, అది 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. మోషే గారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలో విధులతో కూడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకొరకంటే దేవుడితో వారు నిబంధన చేసుకోవాలని, దేవునికి ఇష్టలుగా జీవించేవారిగా వారిని మార్చాలని కొన్ని కట్టడలను విధులను ఆయన ఇచ్చాడు. దాన్ని మోషే ధర్మశాస్త్రం అన్నారు. ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కాదది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి ఎడబాటు, మనిషికి మనిషికున్న ఎడబాటు అంటే ఏమిటో దేవుడు తెలియజేసిన ధర్మశాస్త్రం అది. దానికి శిక్షాస్మృతి అన్నారు. హల్లెలూయా. కానీ ఇది దేవుని సన్నిధిలో నిబంధన కొరకు, అనగా మేము దేవునికి కొరకు ప్రతిష్ఠించబడిన వారం, మేము దేవుని బిడ్డలం, ప్రత్యేకమైన జనాంగమని లోకానికి తెలియజేయడానికి మోషే గారు కొన్ని ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ ప్రజలు వారిలో పుట్టిన మగబిడ్డకు అక్షరార్థమైన సున్నతి చేసేవారు. అక్షరార్థమైన సున్నతి చేయగానే వారి కుటుంబం అంతా దేవుని బిడ్డలుగా లోకానికి విదితం అయ్యేది. అనగా తర్వాత నాజీర్ అనేది ముందు వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. తర్వాత ఈ సున్నతి అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అక్షరార్థమైన సున్నతి. అది పురుషులకు మాత్రమే వర్తించేది. మగింటిలో ఉన్న ఒక పురుషుడు అక్షరార్థమైన సున్నతి చేసుకుంటూ ఇంటిలో వాళ్ళందరూ రక్షణ పొందినట్లేనంట. ఆనాటి యొక్క మోషే ధర్మశాస్త్రం చెప్పేది. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు సిలువలో యాగమయ్యారో, మరణము జయించి తిరిగి లేచి మానవాళికి ఏమి ప్రసాదించారు, ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారానే మానవాళికి రక్షణ వచ్చిందనే సంగతి సిమోను పేతురుగా మార్చబడిన తర్వాత ఆయన గ్రహించగలిగాడు. హల్లెలూయా.
సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం. అలాగే బర్నబా, యేసయ్యతో ఉన్న శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానములను గూర్చి అనుభవాన్ని కలిగిన వారు, అనగా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారు వీరు. దేవుని స్తోత్రం. ఈ సత్యం అనే మాటలో క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు ఇమిడి ఉన్నాయండి. ఈ మూడు కలిసిందే సత్యం. దేవుని స్తోత్రం. ఈ మూడింటి ద్వారానే మానవాళికి రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమో మార్పు పొందిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తు యొక్క సువార్తను అనగానే జనన మరణ పునరుద్ధానముల ద్వారానే మానవాళికి రక్షణ అనుగ్రహించబడనే సత్యాన్ని వారు లోకానికి ప్రకటిస్తున్నారు. యేసే క్రీస్తుని అంగీకరించని యూదులైతే వారితో వాదన పెట్టుకుంటున్నారు. లేదు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందిన వారి కుటుంబమే రక్షణ పొందినట్లు అని వారు వాదిస్తున్నారట. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ఈ సున్నతి అనేది ఒక ఆచారం మాత్రమే. అయితే కడవరి దినాల్లో ఆయన జనన మరణ పునరుద్ధానాల గూర్చిన ఆ సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారు నమ్మి బాప్తిస్వం పొంది ఆ రక్షణ మార్గములోకి వస్తారు. వచ్చిన వారు రక్షణను ప్రేమించేవారు ఉండాలట. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అదే వాదోపవాదాలు అక్కడ జరుగుతున్నాయండి. చూడండి, కొరింథీ మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఇది వివరించబడింది. దయతో చూడండి, మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. చాలామంది చేతులు లేవట్లేదు, బోర్లు ఓదట్లేదు. హల్లెలూయా. ఎంతగా బిగ్గరగా దేవుని స్తుతిస్తే అంతగా మన బంధకాలన్నీ త్రెంచబడతాయండి. ఎరుకో గోడలు కూలినట్లుగా కూల్చేస్తాడు దేవుడు తన మహిమను పంపించి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. స్తోత్రం చెబుదామా. కనుక ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆనాటి యూదులు సూచక్రియలు అడిగేవారట. ఈ అద్భుతం చేయమనండి, ఈ కార్యం చేయమనండి, మేము నమ్ముతామనేవారట. గ్రీసు దేశస్తులంటే అన్యజనాంగం ఏమో జ్ఞానాన్ని వెతికేవారట. వారి జ్ఞానముతో దేవుణ్ణి వెతికేవారంట. వారు ఎవరు చెప్పినా వినేవారు కాదంట. వాళ్ళు వారికి కలిగిన జ్ఞానముతో వారు భక్తి చేసుకుంటూ పోయేవారు గ్రీసు దేశస్తులు. కనుక వారు ఎవరి మాట వినరు, వారు చెప్పిందే వేదం. యూదులేమో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారేమో సూచక్రియలు అడుగుతున్నారు. ఈ సూచక్రియ చేస్తే మేము నమ్ముతాం. చూడండి, గిద్యోను చూడండి, దేవుడు తన దూతను పంపించి, పరాక్రమ గల బలాఢ్యుడా, ఎందుకు గాను చోటు నుండి పిరికివాడి వలె ఉన్నావు? నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడవు, మిద్యానులకు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పినప్పుడు, నేనెందుకు పరాక్రమ గల బలాఢ్యుడిని? నిజంగా బలాఢ్యుని అయితే ఈ భయంకరమైన కార్యాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మిద్యానులు అందరూ మా పంటలన్నీ ఎందుకు దోచుకుపోతున్నారు? వారికి ఎందుకు బానిసలుగా ఉన్నామని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అంటే అందుకు అడిగిన తర్వాత అంటాడు, నిజంగా నేను మిద్యానులు జయిస్తానంటే ఒక సూచక్రియ చేయమంటాడు. దేవుడు చేస్తాడు, మళ్ళీ చేయమంటాడు ఇంకో సూచక్రియ. వేళ కూడా భక్తి అలాగే ఉందండి. ఇదిగో నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగజేయమాను, దేవుడు నేను నమ్ముతాను, నిజంగా నమ్మకంగా వెంబడిస్తాను, ఆయన రక్షణను ప్రేమిస్తాను, ఆయన కొరకు నేను జీవిస్తాను, సమస్తం ఆయన కొరకు ఖర్చు పెడతాను, నా జీవితాన్ని ఆయనతో సమర్పించుకుంటాను, నిబంధన చేసుకుంటాను. రౌపాల్ గారు కొన్ని జ్ఞాపం చేశారు. జనవరి 1 అనగా నూతన సంవత్సర ప్రారంభంలో కొంతమంది కొన్ని తీర్మానాలు చేసుకుంటారండి. అది వ్యక్తిగతంగా కలిగే తీర్మానాలండి. కొన్ని సంఘాల్లో వాగ్దానాలు ఇచ్చేసి వారిని అందులో నడిపేస్తున్నారు. అది మనం ఇచ్చేది కాదు, వారు తీర్మానం చేసుకుని నడిచేది. కనుక గమనించాలి, ప్రభువా నా గత సంవత్సరంలో నీ కార్యాలు చూడలేకపోయాను, నీ ఆశీర్వాదాలు అనుభవించలేకపోయాను, ఈ సంవత్సరంలో ఇదిగో నేను తప్పగా నీ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా
నిన్ను వెంబడిస్తాను, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నిన్ను ఘనపరిచే బిడ్డగా ఉంటాను. ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చిన నీ సన్నిధి సహవాసాన్ని నేను విడిచిపెట్టను, నీ పరిచర్య కొరకు నేను ప్రయాసపడతాను అనే ఆ యొక్క తీర్మానాలు వస్తాయి. వ్యక్తిగతంగా జరిగేవి. దేవుని స్తోత్రం. ఆనాడు యూదులు సూచక్రియలు అడిగేవారంట. నిజంగా ఆ దేవుడు నా పక్షాన ఉంటే ఈ కార్యం చేయమనండి, నన్ను ప్రేమిస్తే కార్యం చేయమనండి అని అడిగేవారటే. కనుక ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఏదన్నా వారు ఆశించింది దొరకకపోతే దేవునికి దూరం అయిపోతున్నారు, దైవ సన్నిధిని సహవాసాన్ని కోల్పోతున్నారు. అందుకే వారు జ్ఞాపకం వచ్చినప్పుడే దర్శనమిస్తారు, దేవుని మందిరానికి వస్తారు. అంతేగాని కష్టమైన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా నడిచేవారు ఎవరో తెలుసా? రక్షణను ప్రేమించేవారు. హల్లెలూయా. అంటే రక్షణ అనగా విడుదల, విమోచన, కాపుదల, భద్రత, ఎన్ని విషయాలు ఉన్నాయో అందులో. దేవుడే నన్ను కాపాడేవాడు, దేవుడే నన్ను విమోచించేవాడు, దేవుడే నా కొదువును తీర్చేవాడు, దేవుడే నా కొరతను తీర్చేవాడు, దేవుడే నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడే నన్ను ఆశీర్వదించేవాడని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారే రక్షణను ప్రేమించేవారు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారో మేము తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప పురుషుడైన సైతాన్ దైవ సన్నిధికి దూరం చేసి ఉన్నాడు. దైవ సన్నిధికి దూరమైన మానవులను దైవ సన్నిధిలో సహవాసములో జీవించేవారిగా చేయడం కొరకే ప్రభువైన క్రీస్తు యేసువారు తన్ను తాను సిలువకు అప్పగించుకోవలసి వచ్చింది. ఈ పాపమని అడ్డుగోడను కూల్చివేయడానికి. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధానపరచడానికి, దేవునితో సహవాసం చేసేవారిగా మానవాళ్ళని చేయడం కొరకే ఆయన కల్వరి సిలువలో యాగమయ్యాడు. హల్లెలూయా. దానికంటే అద్భుతమైన సూచక్రియ మరొకటి ఏదియూ లేదండి. అందుకని ఒకరోజు యేసుప్రభు వద్దకి శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత పెద్దలు వచ్చారట. బాధకుడా, నువ్వు అనేక స్థలాల్లో అద్భుతాలు చేస్తున్నావు, ఎందుకు మా యొక్క స్వగ్రామంలో ఈ కపెర్నహూములో లేక ఈ ప్రాంతంలో ఎందుకు నువ్వు అద్భుతాలు చేయట్లేదని అడిగారటే. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందలేడని చెప్పాడు, కానీ మరొక మాట కూడా చెప్పాడు అక్కడ. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ మరొక చోట మరొక మాట అన్నాడు. ఏంటంటే, వ్యభిచారులైన చెడ్డ తరమి వారు సూచక్రియలు అడుగుతున్నారు, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరొకటి ఏది కూడా జరిగించబడదని చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతగా యేసుని వేధించారండి. సూచక్రియలు కావాలంటున్నారు వాళ్ళు. ఏది నిజమైన సూచక్రియ అంటే అది కల్వరి శిలువ యాగమే. ఆయన మరణ పునరుద్ధానాలు అనేవి నిజమైన సూచక్రియగా చెప్పాడు. యోనాను కూర్చుని సూచక్రియ అని ఎందుకన్నాడంటే, యోనా తిమింగలము గర్భములో ఏ విధంగా 3 దినాలు ఉన్నాడు, ఆ విధముగా మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు 3 దినాలు భూగర్భములో ఉండి తిరిగి లేస్తాడని. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. తిమింగలం గర్భములోంచి 3వ దినమున విడిచిపెట్టబడ్డాడు యోనా నినెవే పట్టణములో. పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు యోనా. పునరుద్ధాన అభిషేకం తినిపబడ్డాడు యోనా. కనుకని యోనా చెప్పిన ప్రతి మాట నినెవే పట్టణస్తులందరూ అంగీకరించారు. రాజు నుంచి సామంతుడు వరకు, చిన్నపిల్లల వరకు అంగీకరించి గోనె పట్ట కట్టుకుని అంగలార్చారట దేవుని అనుగ్రహం కొరకు. దేవుని స్తోత్రం. ఆయనే రక్షించేవాడని, కాపాడగల దేవుడని, ఈ భయంకర విపత్తు నుంచి విడిపించగలవాడని అంగలార్చారటండి. వారు రక్షణ కొరకు కనిపెట్టారట. కనుకని ఆ దేవుడు ఆ నినెవే పట్టణ వాసులను రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరలా లోకంలో వారు కలిసిపోయారు.
దేవుడేమో భూలోకంలోనే లేకుండా పట్టణాన్ని కనపడకుండా చేసేసాడని చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పారంటే, యోనా ఎలాగైతే శాపగర్భంలో 3 దినాలు ఉన్నాడో, దేవుని కుమారుడిగా లోకానికి వచ్చిన మనుష్య కుమారుడని క్రీస్తు యేసు భూగర్భములో 3 దినాలు ఉంటాడు. ఆయన తిరిగి లేస్తాడని, అంటే ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా తప్ప దేని వల్ల రక్షణ కలుగదు అని, అది గొప్ప సూచక్రియ. దేవుని స్తోత్రం. ఆయన మరణ పునరుద్ధానాలే లోకానికి దేవుడిచ్చిన గొప్ప సూచక క్రియ. దానే సిలువ వేయబడిన క్రీస్తు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చెప్పొచ్చు, పునరుద్ధానుడైన క్రీస్తు యేసు అని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అంటే ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే మానవాళికి ఏం దొరికింది? రక్షణ దొరికిందండి. కనుక ఆ రక్షణ నువ్వు ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. నమ్మి బాప్తీసం పొందిన నీవు నేను మనందరము రక్షణను ప్రేమించే వారంగా ఉంటే, రక్షకుడైన క్రీస్తు యేసునే మహిమపరిచే వారంగా ఉంటాం. లోకములో ఎవరి మాట మీద మనం మనసు పెట్టాం, యేసు మాటల మీదే మనసు పెడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. చూడండి ప్రియులారా, ఇక్కడ రోమాపత్రికలో 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి దయతో. అయితే హల్లెలూయా. కనుకని సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమే మన పాపం నుంచి మనల్ని విడిపించింది, రక్షణ అనుగ్రహించబడింది. హల్లెలూయా. కనుక ప్రియులారా, లోకములో మనం ఏ సూచక్రియ మనం దేవుని ద్వారా కోరినా రక్షించబడం. అంటే కొన్ని అవసరాలు తీరుతాయి, అక్కర్లు తీరుతాయి, లోకాశీర్వాదాలు పొందుకుంటాం. కానీ లోకాశీర్వాదాల కంటే గొప్పది రక్షణ భాగ్యం, పాప విమోచన. దేవుని స్తోత్రం. చూడండి, ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. లోకారాసిన సువార్తలో ఒక సందర్భాన్ని మనం చూడగలం. 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదవండి దయతో. అయినా ఎన్నోసార్లు మనం విన్నాం కదా, ఏ స్త్రీతో చెప్పాడమ్మా? ఏంటి నోట్లు అనుకుంటే నాకలు తెలితే పైకి వినపడలేదు, చెప్పండి అమ్మా. బైబిల్ చదువుతున్నారు వాళ్ళు? మీరు కాలేజీలకు వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి చదివినా బైబిల్ మొదలుచిపెట్టకండి. పాపాత్మురాలు నన్ను ఒప్పుకున్న స్త్రీతో, రక్తస్రావంలో స్త్రీతో ఏమని చెప్పాడు? స్వస్థత పొందామని చెప్పాడు. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు వద్దకు వచ్చిందంట. సిమోన్ అనేవాడి ఇంట్లో ఉండగా, పరిసేని ఇంట్లో ఉండగా వచ్చిందంట. ఆమె పాపాత్మురాలు అని రాశారు అక్కడ. అంటే నేను పాపినని ఒప్పుకుని నన్ను పాపము నుండి విడిపించేవాడు యేసుక్రీస్తేనని గ్రహించి నమ్మి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అదేనా సందర్భం? ఇంకోట అదేనా? బైబిల్ చదువుతున్నారా మీరు? ఆయనలాగా మేము మీకు ఇంపోసిన వాళ్ళేమో. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదాం బిగ్గరగా. పాపాత్మురాలు అని రాశాడు. అంటే నేను పాపిని ఒప్పుకున్న స్త్రీ. ఎంతమంది ఒప్పుకున్నారు నేను పాపినని? ఎంతమంది ఒప్పుకుంటారండి ఈవేళ? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకుంటే మీరు రక్షించబడతా. ఈమె నా పాపం నుంచి నన్ను విడిపించేవాడు, రక్షించేవాడు యేసేనని గ్రహించి పరిసేయుడైన సిమోని ఇంటిలో ఉన్న యేసు పాదాల వద్దకు వచ్చింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, అస్తర పూసింది, ఆయన పాదాల ముద్దు పెట్టుకుంటుంది. అనగా ఆమె పశ్చాత్తాపడుతుందండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. ఆమె పశ్చాత్తాపడుతుంది. అయ్యవా నేను పాపిని, నా పాపాలు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదాల వద్ద నిలిచింది. ఆ పశ్చాత్తాపముతో పుట్టినవే ఆ కన్నీరు. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపడి మనలోకి వస్తే హృదయాంతరంగంలోంచి మనకి కన్నీళ్ళు ఉబికి పడతాయండి, ఉబికి పడతాయి.
వాళ్ళు చాలామంది ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు, అందుకనే కన్నీటి ప్రార్థనలు లేవు, నోటు మాటలతోటే పెదాలతోటే చేసేస్తున్నారు. పశ్చాత్తాపడుతుంది, నీ పాపిని నన్ను క్షమించమని. ఆయమక పాపాలను ఒప్పుకుంటుంది, తమ తలంపులన్నీ యేసయ్య పాదాల మీద పెడుతుంది. అస్తరపూయడం అనగా మంచి మనసుతో, యథార్థమైన మనసుతో వచ్చిందంట. యేసే నన్ను పాపము నుంచి విడిపించగలవాడని మనసుతో వచ్చి ఆయన పాదాల ముద్దు పెట్టుకుంటుంది. అంటే ఆయన రక్షణను ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయన్నాడు. అమ్మా, నీవు నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, విశ్వాసం గలదాన్ని వెళ్ళిపో అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. రక్షణను ప్రేమించడం అంటే అది. రక్షణను ప్రేమించే వారిలో పశ్చాత్తాపం ఉంటుంది. అయ్యా, నేను చూపు ద్వారానో, మాట ద్వారానో, నడక ద్వారానో నేను పాపం చేశాను, నన్ను క్షమించిన ఆయన్ని ప్రతిరోజు కూడా ఏకాంతముగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయ అనుభవం నీకుంటే నువ్వు రక్షణను ప్రేమించేవాడవి, ప్రేమించేదానవి. ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆమె ఆయన మహిమను చూసిందండి. ఆమె మార్త సహోదరి అయిన మరియా. దేవుని స్తోత్రం చెబుదామా. మరొక సందర్భాన్ని చూద్దాం. లూకా రాసిన సువార్తలోనే 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇక్కడ రక్షణ పొందిన వారు రక్షణను ప్రేమించకుండా లోకములో కలిసిపోతే జరిగే విపత్తు ఏమిటో రాయబడి ఉందండి. యేసు సాధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలని ఏమి చెయ్యాలన్నాడు. యేసు ప్రభు వారు అన్నా, నువ్వు ధర్మశాస్త్రం ఎరిగిన వాడవు కదా, అయితే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది అని అడిగాడు. ఆయన యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుడు యెహోవాని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించవలని ఉన్నది కదా అన్నాడు. నా పొరుగువారు ఎవడంటున్నాడు వాడు. నా పొరుగువారు ఎవరున్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చాడు. యెరికోలో దొంగలున్నారు. ఆ దొంగలంట ఆ యెరికోకు దిగి వచ్చిన ఆ బాటసారిని పట్టుకుని వస్త్రాలు దొంగిలించారట, కొన ఊపురుతో పడవేశారట. ఆ కొన ఊపురుతో పడి ఉన్నవాడిని ఆ మార్గములో వస్తున్నటువంటి యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. ఒక సమరయుడు చూశాడు, జాలి పడ్డాడు, కనికరించాడు. ద్రాక్షరసమును నూనెను రాసి తన వాహనం మీద వాడిని ఎక్కించుకుని పూటగూళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ అప్పగించి 2 దీనారములను ఇచ్చి, మళ్ళా నేను వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువేమైనా ఖర్చు పెడితే నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడట ఆ సమరయుడు. దేవుని స్తోత్రం. ఈ ఉపమానం చెప్పాడు యేసు ప్రభు వారు అక్కడ. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అప్పుడు అడిగాడు, ఎవరు ఆ బాటసారిని ఎక్కువగా ప్రేమించారంటే అతనికి పరిచర్య చేసిన వాడే అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చాలామంది రక్షణ పొందుతున్నారు, అనగా నమ్మి బాప్తిసం పొందుతున్నారు, రక్షణ మార్గంలోకి వస్తున్నారు. అయితే వారు రక్షణను ప్రేమించే మనసు లేని వారు కనుక వారు యెరికోకి దిగి వెళ్ళిపోతున్నారు. యెరికో అనేది శాపగ్రస్తమైన లోకానికి సాదృశ్యం. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో సహవాసములో ఉండాలి. లోకములో మనం మిళితమైపోకూడదు. దేవునికి స్తోత్రం. లోకానందాన్ని ఆస్వాదించకూడదు. దైవ సన్నిధి అనేది యెరూషలేముకు సాదృశ్యం. యెరూషలేము అనగా దేవుడు ప్రేమించే పట్టణం, దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు దైవ సన్నిధిలో సహవాసములో జీవించాలి, దేవుని సన్నిధిని ఆస్వాదించాలి, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించాలి. కానీ లోకం వైపు చూసి లోకములోనికి నువ్వు కలిసిపోయావా, నీ వస్త్రాలు యెరికోలో ఉన్న లోకములో ఉన్న దొంగలు దొంగిలిస్తారు. ఏ వస్త్రాలు అవి? రక్షణ వస్త్రాలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నీ చూపులో, నడకలో, మాటలో, వినుకులు అన్నిటిలో మార్పు వచ్చేది. ఇంకా
నువ్వు దేవుని వాక్యం మీద మనసు పెట్టలేవు, దేవుని వైపు చూడలేవు, దేవుని మాటలు వినే మనసు నీకు రాదు, దేవుని మాటలు నడుచుకోలేవు. ఇంకా లోకానందం వైపే, లోక మాటల వైపే, లోకములో పరుగులు తీయడం ప్రారంభిస్తావు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే నీ రక్షణ వస్త్రాలను దొంగలు దోచుకున్నారని గుర్తించండి. నువ్వు రక్షణను ప్రేమించే బిడ్డవైతే లోకంలో ఉన్నా కానీ లోకములో ఉన్నవారితో మనం మిళితమైపోము, లోకానందాన్ని ఆస్వాదించే వారంగా ఉండము. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు రక్షణానందాన్ని కోల్పోయి రక్షణ వస్త్రాన్ని కోల్పోయావేమో. ఇందుకు లోకములో దురాత్మల సమూహం ఉంది, వారికే దొంగలని పేరు పెట్టారు. వారు దోచుకునేవారు. దేవుని బిడ్డల నుంచి ఏం దోచుకుంటారో తెలుసా? వాళ్ళు రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని దోచుకుంటారండి. అది వాడికి తెలుసు, నీ కంటికి కనబడదు, కానీ దుష్టుని యొక్క దూతలకు తెలుసండి రక్షణ వస్త్రం విలువ ఎంత గొప్పదో. అందుకంటాడు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. కనుక ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోతే, రక్షణను ప్రేమించే మనసు నీకు లేకపోతే, రక్షణ వస్త్రాన్ని దోచుకునేవారు లోకములు ఉన్నారనే విషయం మర్చిపోకు. ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోయావా, దైవ సన్నిధికి వెళ్ళాలనే మనసు రాదు, దేవుని రక్షణ కొరకు కనిపెట్టే మనసు నీకు రాదు, దేవుని మాటలు వినాలనే మనసు నీకు రాదు, దైవుని మార్గములో నడుచుకోవాలి మనసు రాదు. అసలు దేవుని బిడ్డవనే మాటే మర్చిపోతావు, లోక సంబంధిగా మారిపోతావు. జాగ్రత్త ప్రియులారా. లోకము నిన్ను దోచుకుని కొన ఊపిరితో విడిచిపెడుతుంది. లోక వ్యసనాలు మానవుల్ని బలహీనుడిగా, ఘనహీనుడిగా, హీనాతిహీనమైన స్థితికి దిగజార్చేస్తాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. లోకంలో భయంకరమైన వ్యసనాలు ఉన్నాయి. రక్షణ వస్త్రాన్ని కోల్పోయేవాని వ్యసనాలకి బానిసమైపోతావు. ఆ వ్యసనాలే నిన్ను నిత్య నాశనానికి నడిపిస్తాయి. నిన్ను కాపాడేవాడు ఆ మంచి సమరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. లోకము చేత వెలివేయబడినవాడు, దూషించబడినవాడు, గేలి చేయబడినవాడు, విసర్జించబడినవాడు ఆయనే అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రక్షణ వస్త్రాన్ని కోల్పోయి నిరాశ్రుడవై ఉన్నావేమో, భయంకర వ్యసనాలతో నింపబడి ఉన్నావేమో, ఆయన నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికైనా ఆ ప్రేమామయుడైన యేసు వైపు నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే నిన్ను నన్ను మనందరినీ రక్షించేవాడని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. అందుకని హెబ్రీ పత్రికలో మాట అన్నాడు. ముగింపులోకి వచ్చాం, దయతో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు చదవండి. ఎందుకనగా రక్షణ భాగ్యం అనేది లోకములో సర్వలోకం అంటే గొప్పదండి. కనుక ఈ రక్షణను ప్రేమించే మనసు కావాలి. ఎంతవరకు ఆ రక్షణ ప్రేమించే మనసు నీకు లేకపోతే ఆ రక్షణను ప్రేమించే అనుభవంలోకి రండి. ఇంకా రక్షించలో మార్గంలోకి వచ్చి కూడా ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే మనసు నీకు లేకపోతే, ఆ రక్షణకు విలువని ఇంకా గ్రహించకుండా ఉన్నట్లయితే ఆ రక్షణ ప్రేమించే అనుభవంలోకి మనం రావాలి. ఆ రక్షణ ప్రేమించే అనుభవం లేకపోతే లోకములో దొంగలు ఉన్నారు, భయంకర వ్యసనాలకు బానిసలు చేసే దురాత్మల సమూహం ఉంది. కనుక ఈ రక్షణ గొప్పది. ఈ రక్షణ ప్రాకారం మనము కలిగి ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు ఎప్పుడైతే మన మీద ఉంటాయో ఈ లోక వ్యసనాలన్నీ దూరంగా పారిపోతాయి. ఎందుకంటే అవి మనము చూసి చూడలు విడిచిపెట్టేస్తాం. లోకములో ఆనందాన్ని తుచ్చమైనదిగా ఎంచుతాం. లోక వ్యసనాలన్నిటినీ కూడా అవి నాశనకరమైనవని గ్రహిస్తాం. రక్షణ వస్త్రములు అంత గొప్ప మహిముంది. దేవుని స్తోత్రం. ఈ రక్షణ వస్త్రము ధరించిన వారు ఎల్లప్పుడూ రక్షకుడైన క్రీస్తు సహాయం కొరకే కనిపెడతారు, ఆయనకే మొరపెడతారు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. రండి, మోకరించండి. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రక్షణను ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉందాం. ఈ రక్షకుడైన క్రీస్తు యేసును ప్రేమించే మనస్సు మనం కలిగి ఉందాం. అప్పుడే ఆయన మహిమను మనం చూస్తాం. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. రండి, మోకరించండి.
మనం రక్షణను ప్రేమించేవారికి ఉండాలని తీర్మానం చేసుకోండి. లోకానందంలో నాశనం ఉంది, ఈ రక్షణానందంలో నిత్య జీవం ఉంది, దేవుని అభిషేకం ఉంది. రండి, మోకరించండి, ఈ రక్షణానందాన్ని మనం ఆస్వాదిద్దాం. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడే శక్తి గల దేవుణ్ణి ఆశ్రయిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, ఈ దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో. ఆ రక్షణను ప్రేమించేవారు లోకములో పాపములో పడిపోకుండా ఏ విధంగా తను తాను కాపాడుకోగలరు. అయా, రక్షణ ఆనందములో ఉన్న అభిషేకము, ఆశీర్వాదం ఎంత గొప్పదో ప్రభు అని లేఖనములోంచి మాకు వివరించినందుకు వందనాలు. ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోతే లోక వ్యసనాలకి బానిసలమై కొన ఊపిరితో పడి నాశనానికి పోతామని, అటువంటి స్థితికి దిగజారిపోకుండా ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి. రక్షణను ప్రేమించేవారు నీ మహిమను చూస్తారని, ఆ మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడుతుందని గ్రహించే మనసు ప్రతి ఒక్కొక్కరిలో ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. ఎవరి స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో వారి స్థితిగతులు మార్చగల దేవుడానికి వందనాలయ్యా. రోగులైతే స్వస్థపరచండి, బలహీనలైతే బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భాలు తెరవండి ప్రభువా. అద్భుత కార్యం జరిగించండి నాయన దేవా. మూయబడిన గర్భాలు తెరవగల శక్తిమంతుడవు నీవే. నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు నాయనా, నీకు సమస్తము సాధ్యమే. అటువంటి విశ్వాసం బిడ్డల్లో కలగచేయండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి, సుఖ కానుపులు ఇవ్వండి, ఆరోగ్యగల బిడ్డలను ఇవ్వండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి నాయన. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారికి వైవాహిక జీవితాలు సుఖమయం చేయండి. అయ్యా, ఈ మందిర నిర్మాణంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించునైనా. ఉద్యోగ ప్రయత్నాల వారికి తగిన జీవనోపాధినిచ్చే వారిని బలపరచమని వేడుకుంటున్నాం. ఆయా పట్టణాల్లో, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉండి ఆయా ఉద్యోగాల్లో కొనసాగుతున్న ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. వారి కష్టార్జితాలు దీవించండి. వారి ద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీ కాపుదలకు అందుచి కాపాడమని అడుగుతున్నాం. ఈ సంవత్సరములు ఆయా తరగతులు చదువుతున్న బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారు. సెలవులపై ఇచ్చారు నాయన. ప్రియ బిడ్డలందరూ ఆయా ప్రాంతాలు మరలా వెళ్ళబోతున్నారు. వారి ప్రేణాల్లో తోడుగుండండి. ఎక్కడున్నా, ఏ స్థలములు, ఏ పట్టణములో ఉన్నా నీ కాపుదల, మీ కందుష్టి వారిపై ఉంచి కాపాడమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు. ప్రియ సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలను, నాయకులను, అధికారులను దీవించండి, బలపరిచి సహాయం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ ప్రేమిస్తూ నీ మహిమను చూసి నీ మహిమలో ప్రతి అవసరత తీర్చుకునే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. రక్షణ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొంది సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరి ఉన్న మనకి, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సదా జయము, అపవాది క్రియలకు లయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.